అందరికీ నమస్కారం. నా పేరు పూలు వంశీ. నేను జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. నేను నా బృందం శ్యామల మేడం ఆధ్వర్యంలో ఈ పరిశోధనను పూర్తి చేశాము. మాంసం జమ్మికుంట సాహిత్యంలో జనజీవనం. జమ్మికుంట ప్రాంతంలోని కవులు, రచయితలు, సాహితీవేత్తల కవితలను, వ్యాసాలను, అనువాద సాహిత్యాన్ని సేకరించి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా విశ్లేషించి జనుల జీవన విధానాన్ని కవులు, రచయితలు, సాహిత్యకారులు ఏ విధంగా తమ సాహిత్యంలో ప్రతిఫలింపజేశారో తెలియజేయడం మా పరిశోధన ముఖ్య ఉద్దేశం. మేము మా మార్గదర్శకురాలి సాయంతో జమ్మికుంటలోని కవులను, రచయితలను, సాహితీవేత్తలను కలిసి ప్రశ్నోత్తర పద్ధతిని అనుసరించి వారి నుండి సమాచారాన్ని, సాహిత్యాన్ని సేకరించాము. లభించిన సమాచారాన్ని అధ్యయనం చేసి విశ్లేషణాత్మక పద్ధతితో పరిశోధనను పూర్తి చేశాము. ప్రస్తుత తరుణంలో మానవునికి కావాల్సిన మౌలిక అవసరాలైన విద్యా, వైద్యం, పౌష్టికాహారం కోసం ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మరియు నేటి సమాజంలో కుటుంబ సంబంధాలు, మానవీయ విలువలు నశిస్తున్న విధానాన్ని, మనుషులు సమాజ హితం కోసం కాకుండా స్వార్థంతో బ్రతుకును విరదీస్తున్న తీరును, ఇలా అనేక రకాలుగా సామాజిక సమస్యల స్వభావాన్ని చిత్రిస్తూ రచనలు చేశారు. జమ్మికుంట కవుల, రచయితల సాహిత్యాన్ని విశ్లేషణకు పెట్టడం ద్వారా వారి సాహిత్యపు విలువలను నిర్ధారించడం మా పరిశోధన వలన సమకూరే ప్రయోజనం. మేము ఈ పరిశోధనను 3 విభాగాలుగా వర్గీకరించాము. మొదటి విభాగంలో వేరే ప్రాంతంలో పుట్టి ఇక్కడే జమ్మికుంట ప్రాంతంలో స్థిరపడిన సాహితీవేత్తల గురించి, రెండవ విభాగంలో ఇక్కడే పుట్టి ఇక్కడే స్థిరపడ్డ సాహితీవేత్తల గురించి, మూడవ భాగంలో ఇక్కడ పుట్టి వేరే ప్రాంతంలో స్థిరపడ్డప్పటికీ జమ్మికుంట వారం అనేది చెప్పుకునే సాహితీవేత్తల గురించి చర్చించాము. మిగతా సమాచారం నా బృంద సభ్యులు కొనసాగిస్తారు. నేను ఇదే కళాశాలలో చదువుతున్నాను. నా పేరు ఏ రాహుల్, BA-OM, ద్వితీయ సంవత్సరం. నేను తీసుకున్న విభాగం వేరే ప్రాంతం నుండి వచ్చి జమ్మికుంట ప్రాంతంలో స్థిరపడి సాహితీవేత్తల గురించి చెప్తున్నాను. జంగిడి నారాయణ గారు కాపు కులానికి చెందినవారు. వీరు వరకవి, అచలాద్వైత మతాన్ని అనుసరించేవారు. వీరు తమ గురువు గారైన చిదానంద రాజయోగి గారిపై, అంకటి రాఘవయ్య గారిపై భక్తితో 2 రచనలు చేశారు. అవి చిదానంద చితకము, చిదానంద జ్ఞానబోధ. డాక్టర్ శరిగరపు తిరుపతయ్య గారు స్వగమం పంగిడిపల్లి, కానీ స్థిరపడింది జమ్మికుంట పట్టణం. MBBS పూర్తి చేసి డాక్టర్గా ప్రజలకు సేవ చేస్తూనే సాహిత్య రంగంలో ఉద్యమ రంగంలో ఉన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి ప్రమాదంలో ప్రజారోగ్యమైన పుస్తకాన్ని, పోలవరం ప్రాజెక్టు గురించి అధ్యయనం చేసి పోలవరంతో విధ్వంసం అనే పుస్తకాన్ని వెలువరించారు. డాక్టర్గా, సాహిత్యకారునిగా, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నారు. పుల్లూరు సంపదరావు గారు కేంద్ర ప్రభుత్వ శాఖలో పనిచేసిన తర్వాత జమ్మికుంటలో ప్రైవేట్ విద్యా సంస్థలను స్థాపించారు. వీరు ఆధ్యాత్మిక, సామాజిక, సాహిత్య రంగాలలో అనువాద రచనలు చేశారు. యాత్ర కథనాలు కూడా రాశారు. సామాజిక అంశాలపై 100కు పైగా వ్యాసాలు రాశారు. ఎడ్యుకేషనల్ డైరీ అనే పుస్తకాన్ని రాసి అందులో విద్యా రంగంలోని తన ఆలోచనను తెలియజేశారు. నా పేరు శ్రీకాంత్. నేను ఇదే కళాశాలలో BA-OM చదువుతున్నాను. జమ్మికుంటకు చెందిన కర్ణ చిరంజీవి. ఆయన స్వస్థలం వాగిరాల గ్రామం, కానీ జమ్మికుంటలో స్థిరపడ్డారు. మేము ప్రస్తుతం చదువుకునే కళాశాలలో పూర్వ విద్యార్థి కూడా. ఆయన కథలు రాస్తూనే విలేకరిగా పనిచేసేవారు. తర్వాత జమ్మికుంటకు కేంద్రంగా రచ్చబండ అనే పత్రికను స్థాపించి దానికి ప్రధాన సంపాదకుడిగా అనేక వ్యాసాలు రాస్తూనే ప్రజల్లో చైతన్యవంతం చేయడంలో ప్రధాన సంపాదకుడిగా ప్రధాన భూమిక వహించారు. నా పేరు మేఘన. నేను ఇదే కళాశాలలో BSc BJCS ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. నేను తీసుకున్న విభాగం జమ్మికుంటలోనే పుట్టి జమ్మికుంటలోనే పెరిగి సాహిత్యంలో కృషి చేస్తున్న వారి గురించి. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి సాహిత్యంలో కృషి చేస్తున్న వారిలో మర్రి అవినాష్ గారు ఒకరు. వీరు ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ వచన కవిత్వంలో కృషి చేస్తున్నారు. తన్లాట అనే కావ్యాన్ని వెలువరించారు. వివిధ పత్రికలలో అనేక కవితలు, వ్యాసాలు, గేయాలు వచ్చాయి. ఫేస్బుక్లో గిలిగింత పేరుతో, నెమరు శీర్షికతో అనేక రచనలు చేశారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి సాహిత్యంలో కృషి చేస్తున్న వారిలో కోడిగుడి తిరుపతి గారు మరొకరు. వీరు ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా బాధ్యత నిర్వహిస్తూ వచన కవిత్వంలో కృషి చేస్తున్నారు. వీరు 500కు పైగా కవితలు రాశారు. ఉషోదయం, గడ్డిపరక అనే వచన కవిత సంపుటాలను వెలువరించారు. బాల సాహిత్యంలో కృషి చేస్తూ సామాజిక లేఖలు కూడా రాస్తున్నారు. మిమిక్రీ కళాకారునిగా అనేక ప్రదర్శనలు ఇచ్చి విద్యార్థులను చైతన్యపరచడంలో కృషి చేస్తున్నారు. నేను ఇదే కళాశాలలో BSc BJCS ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. ఇక మా పరిశోధన ముగింపుకు వస్తే, అందరి రచనలు చదివి వారి సాహిత్యంలో ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలు, విద్యా, వైద్య, సంస్కృతి తదితర అంశాలు ఉన్నాయనే విషయం గ్రహించాము. పౌర హక్కుల ఉద్యమాల ప్రభావాన్ని, ప్రజా పోరాటాలకు సంబంధించిన గేయ కవిత్వ, విప్లవ సాహిత్యాన్ని, అన్యాయాన్ని ఎదిరిస్తూ రచయితలు రచన చేశారనే విషయంలో మా పరిశోధన ద్వారా తెలుసుకున్నాము. ఇలా ఎందరో రచయితలు సమస్యల పట్ల ఉన్న సంబంధాన్ని, సామాజిక సమస్యల స్వభావంతో ఉన్న సంబంధాన్ని, సామాజిక సమస్యల పట్ల స్వభావాన్ని చిత్రిస్తూ రచయితలు రచనలు చేశారనే
ఆ విషయం మనకి పరిశోధన వలన అర్థమైంది. అయితే జమ్మికుంట నుండి కనీసం ఒక్కరైనా కవయిత్రి రచయిత్రి లేకపోవడం శోచనీయం.